హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిన అనమాట. చాలామంది అన్న నేను కుక్కట్పల్లిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. సో హైదరాబాద్ కుక్కట్పల్లిలో మనం ఫుల్ టైం చేస్తే, పార్ట్ టైం చేస్తే ఎంతవరకు, ఎన్ని గంటలకు ఎంత డబ్బులు వస్తాయని బ్రదర్ అయితే అడుగుతున్నారు అనమాట. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్ కాల్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను కుక్కట్పల్లిలో ఒక బ్రదర్ని ఒక 1 month కిందటనైతే జాయిన్ అయితే చేయించారన్నమాట. సో ఆ బ్రదర్ ఎర్నింగ్స్ అయితే నేను తీసుకున్నా. ఆ బ్రదర్ నాకు స్క్రీన్ షాట్స్ అయితే పంపించాడు. అతని ఎర్నింగ్స్ మీతో షేర్ చేస్తాను. దాని ద్వారా కుక్కట్పల్లిలో ఎన్ని గంటలకు ఎంత వస్తుంది అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ ఇస్తే ఈ జొమాటో ఎర్నింగ్స్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీకు జొమాటో గురించి కానీ, స్విగ్గీ గురించి కానీ అండ్ జెప్టో గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లాస్ట్ ఒక ఆప్షన్ ఏంటిదంటే, మీకు జొమాటో ఎర్నింగ్స్ మీకు షేర్ చేసే ముందు మీలో ఎవరైనా జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రూప్ లింక్ అయితే ఇస్తానమాట. దాని పేరు వచ్చేసి జొమాటో న్యూ జాయినింగ్ గ్రూప్ అన్నమాట. సో ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు జొమాటోలో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, కుక్కట్పల్లి అని కాదు, హైదరాబాద్లో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అందులో మీ పేరు, మొబైల్ నెంబర్ సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనే వీడియోని అయితే పంపిస్తానన్నమాట. సో కండిషన్స్ అయితే ఏంటిదంటే, మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసి ఉండకూడదు అన్నమాట. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే దానికి సపరేట్ ఛార్జెస్ అయితే అన్నమాట. సో వెంటనే మనం ఇప్పుడు కుక్కట్పల్లిలో మనకు ఎన్ని గంటలకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా. ఇక్కడ ఈ ఎర్నింగ్స్ అన్న బ్రదర్ పంపించాను అన్నమాట. ఇది మనం డేట్ వైజ్ పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా క్లారిటీగా, ఇక్కడ చూసుకోండి. 2024 10వ నెల 18వ తారీఖు, అంటే అక్టోబర్ 18 రోజు 2 గంటల 53 నిమిషాలు వర్క్ అయితే చేశారన్నమాట. ఈ టైం వచ్చేసి ఇవి ఓన్లీ ఆర్డర్లు పడతాయి కదా, ఆర్డర్లు డెలివరీ చేసే టైం మాత్రమే, 2 hours 53 minutes. సో ఇక్కడ మనం సెషన్ 1, సెషన్ 2, 3 ఇవన్నీ ఉన్నాయి కదా, అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనకు ఈ టైం క్యాల్కులేట్ చేసుకుంటే మాత్రం ఎక్కువ టైం అయితే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు ఆన్ చేసినామో ఇది ఆ టైంని కౌంట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ హవర్స్ ఆన్ ఆర్డర్స్ అని ఉంది కదా, ఆర్డర్స్ మనం డెలివరీ చేసేటప్పుడు ఎంత టైం అనేది ఈ టైమింగ్ అన్నమాట. సో మనకు ఆ బ్రదర్ అయితే 2 గంటల 53 నిమిషాలు వర్క్ చేస్తే అతనికి 329 రూపాయలు అయితే వచ్చింది. కుక్కట్పల్లి ఏరియా అంటే ఓన్లీ కుక్కట్పల్లి పడుతుందని కాదు, కుక్కట్పల్లి సరౌండింగ్ ఒక 10 to 15 kilometers సరౌండింగ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఆ ఏరియాలో ఆర్డర్స్ అయితే పడతాయి అన్నమాట. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సెషన్ 1 మనకు, సెషన్ 3 చూసుకోండి, సెషన్ 1 చూసుకోండి. ఈ 3లో 7:53 నుంచి 9:41 వరకు ఒకసారి ఆన్ చేసిండు. మళ్ళీ 10:45 ఆన్ చేసి 10:49 వరకు ఆన్ చేసిండు. మళ్ళీ 10:49 నుంచి 11:59, ఇట్లా ఒక్కో గంట 45 నిమిషాలు, ఇట్లా ఇవి 2 చేస్తే మొత్తం 2 గంటల 53 నిమిషాలు అయితే అయిందన్నమాట. సో ఈ 2 గంటల 53 నిమిషాలకు అతనికి ఇక్కడ ఆర్డర్స్ చూసుకోండి, 6 ఆర్డర్లు అయితే కొట్టిందన్నమాట. 6 ఆర్డర్లకు 329 రూపాయలు, 2 గంటల 53 నిమిషాలు. ఓకే, దీని తర్వాత మనకు 19వ తారీఖు అన్నమాట. 19వ తారీఖు రోజు ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా, October 19 అన్నమాట ఇది. సో October 19 రాదు 4 గంటల 50 నిమిషాలు చేసిండు. దీని తర్వాత అతనికి 4:30 గంటలకు 808 రూపాయలు అయితే వచ్చినాయి. 10 ఆర్డర్లు డెలివరీ చేసిండు, 10 ఆర్డర్లు. ఇక్కడ 4 hours. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే, ఆర్డర్ ఎండింగ్ 583. ఆర్డర్ ఎండింగ్ అంటే 583 అని ఉంది కదా, ఈ 583 రూపీస్ మనం ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటే మనకు ఆర్డర్కు 30, 40, 50 ఇట్లా కిలోమీటర్స్ వైజ్ పడతాయి అన్నమాట. సో ఈ 583 కొట్టింది కదా, అయితే ఇక్కడ 10 ఆర్డర్స్ కొట్టినందుకు బ్రదర్కి మళ్ళీ ఇన్సెంటివ్స్ అయితే వచ్చిందన్నమాట. ఇన్సెంటివ్ ఈ 225 583 కలిపితే 808 రూపాయలు అయితే వచ్చిందన్నమాట ఆ బ్రదర్కి. సో ఇక్కడ మీరు ఆర్డర్లు కొట్టుతోటి టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఇన్ని ఆర్డర్లు కొడితే ఇంత అని. ఇక్కడ ఈ బ్రదర్ 10 ఆర్డర్లు కొట్టినందుకు ఇతనికి 225 రూపాయలు ఇన్సెంటివ్ యాడ్ అయిందనమాట. మొత్తం 808 రూపాయలు 19వ తారీఖు 4 గంటల 50 నిమిషాలు చెప్తే 800 వచ్చింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ 20వ తారీఖు రోజు 6 గంటలు వర్క్ చేసిండు. 6 గంటలు చేసినందుకు అతనికి ఇక్కడ చూసుకోండి, సెషన్ 1 to 8 వరకు ఉన్నాయి. రాత్రి 12 నుంచి ఇక నాన్ స్టాప్ చేస్తున్నాడు. 6 గంటలు వర్క్ చేస్తే మొత్తం ఆ బ్రదర్కి 1181 రూపాయలు అయితే వచ్చింది. 20 అక్టోబర్ కుక్కట్పల్లి ఏరియా 12 ఆర్డర్లు చూసుకోండి.
12 ఆర్డర్లు కొడితే 1181. నెక్స్ట్ 21 తారీఖు రోజు 9 గంటల 24 నిమిషాలు 1607 రూపాయలు. ఓకే, 1607 కదా, 1607 అంటే ఆర్డర్లు కొట్టడం ద్వారా 1332 రూపాయలు వచ్చినాయి. ఇన్సెంటివ్స్ ఏమో 275 రూపీస్ వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ 22 తారీఖు 9 గంటల 59 నిమిషాలు వచ్చినాయి, 1817 రూపాయలు. ఓకే, ఈ 1817 అంటే ఇక్కడ చూసుకోండి, ఇన్సెంటివ్ అనేది 725 రూపాయలు ఉన్నది. ఇది నార్మల్గా సండే కావచ్చు, లేకపోతే ఏదైనా పండుగ ఉండొచ్చు 22 తారీఖు రోజు, అందుకని ఇన్సెంటివ్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ జాయిన్ ఓకే, పండుగ అది ఏం కాదు, మొత్తం 725 ఇన్సెంటివ్ కదా, 725 ఇన్సెంటివ్లో ఈ 500 రూపాయలు జాయినింగ్ బోనస్ అనమాట. అంటే జాయినింగ్ బోనస్ అనేది ఫస్ట్ జాయిన్ అయినాక ఇస్తారన్నమాట. సో ఈ 225 రెగ్యులర్ వచ్చే ఇన్సెంటివే, ఈ 500 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఈ 500 రూపాయలు మన తరపున జాయిన్ అయ్యింది కాబట్టి అతనికి జాయినింగ్ బోనస్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద జొమాటో న్యూ జాయినింగ్ గ్రూప్ లింక్ ఉంటుంది, కానీ మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఉండొద్దు. యాప్ డౌన్లోడ్ చేస్తే మాత్రం ఈజీగా నాకు తెలిసిపోతుంది. మీరు నా తరపున జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుందన్నమాట. కుక్కట్పల్లి అనే కాదు, ఏ ఏరియాలోనైనా మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తాను, కానీ జాయినింగ్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్లో మినిమం 50 నుంచి 600 లోపు డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది. ముందు జొమాటో యాప్లో కట్టాలి, నాకు కూడా కట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, దీని తర్వాత 23 తారీఖు అక్టోబర్ రోజు 7 గంటలు చేసినందుకు అతనికి 1129 వచ్చింది. ఆర్డర్లు కొట్టడం వల్ల 900, ఇన్సెంటివ్ ఏమో 225. అంటే మీరు ఇక్కడ చూడండి, డైలీ ఇన్సెంటివ్ 225 రూపీస్ యాడ్ అవుతుంది మనకు ఖచ్చితంగా. సో ఇన్సెంటివ్ రావాలంటే కొన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, అండ్ వాడు చెప్పిన జొమాటో కొన్ని టైమింగ్స్ మెయింటైన్ చేయమని చెప్తుంది, ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఇట్లా ఈ టైమింగ్స్ ఈ ఆర్డర్లు ఎన్ని కొట్టాలనేది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు అన్నమాట. మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా డ్యూటీ చేయాలనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది, ఎందుకంటే మనం 4 years నుంచి జొమాటోలో వర్క్ అయితే చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మన తరపున జాయిన్ అయితే ఏంటిదంటే ఈ బెనిఫిట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఓన్గా జాయిన్ అయితే మాత్రం మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు, ఏం సపోర్ట్ అయితే ఉండదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ బ్రదర్కి 24 అక్టోబర్ రోజు 516 రూపాయలు అయితే వచ్చినాయి. 9 ఆర్డర్లు అయితే కొట్టిండు, 4 గంటల 52 నిమిషాలు వర్క్ చేసిండు. ఓకే, ఇన్సెంటివ్ యాడ్ కాలే, ఇంకా ఇన్సెంటివ్ కూడా యాడ్ అయితే 700 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 25వ తారీఖు అన్నమాట. సో 25వ తారీఖు రోజు 7 గంటల 45 నిమిషాలు వర్క్ చేసిండు. 7 గంటలు చేసినందుకు 935 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. సో దీని తర్వాత 26వ తారీఖు రోజు 7 గంటల 59 నిమిషాలు వర్క్ చేసిండు, 1335 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. దీని తర్వాత 27వ తారీఖు 11 గంటలు అయితే వర్క్ చేసిండు, 27వ తారీఖు 3000 రూపాయలు వచ్చింది. కానీ 3000 అంటే ఇలా జాయినింగ్ బోనసే 1500 వరకు జాయినింగ్ బోనస్ ఉంటుంది. ఇలా ఈ జాయినింగ్ బోనస్ తీసేస్తే అతనికి 11 గంటలకు ఈ 1500 వచ్చినాయి అనుకోండి. ఓకేనా, ఇది జాయినింగ్ బోనస్ 1500 అనేది, ఇది ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు వస్తుంది. అది మీకు ఊకే రాదు, జాయినింగ్ బోనస్ అనేది ఒకటేసారి వస్తుంది జాయిన్ అయినాక, అది కూడా ఆర్డర్లు కంప్లీట్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, దీని తర్వాత 28వ తారీఖు 5:30 గంటల వరకు చేసిండు, 5:30 గంటలకు 839 వచ్చింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ 29వ తారీఖు 9 గంటల వర్క్ చేసిండు, 9 గంటలకు 1224 వచ్చింది. మళ్ళీ 30వ తారీఖు 12 గంటల 43 నిమిషాలు 1597 రూపాయలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ 31వ తారీఖు 1 గంటన్నర చేసిండు, 157 రూపాయలు వచ్చినాయి. దీని తర్వాత 2 నవంబరు డ్యూటీ వేయలేదు, 0 ఎర్నింగ్స్ ఉంది. దీని తర్వాత 3 నవంబరు 7:30 గంటలు చేసిండు, 7:30 గంటలకు 1600 అంటే ఇలా 450 ఇన్సెంటివ్ అని ఉంది కదా, ఈ 450లో ఖచ్చితంగా జాయినింగ్ బోనస్ ఉంటుంది నాకు తెలిసి. ఇది తీసేసి మీకు 7 గంటలకు 1100 అయితే వచ్చినాయి అన్నమాట. దీని తర్వాత మళ్ళీ 4th నవంబర్ రోజు 11:30 గంటలు వర్క్ చేసిండు. సో 4th నవంబర్ చేస్తే 3500 వచ్చింది. సో 3500లో కూడా ఇక్కడ ఇన్సెంటివ్ 2000 అని ఉంది. ఈ 2000 ఇన్సెంటివ్ అని మీకు కనిపిస్తుందా? ఇందులో 1500 తీసేయండి, ఎందుకంటే జాయినింగ్ బోనస్ చెప్పినా కదా, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత కొన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయడం ద్వారా జాయినింగ్ బోనస్ వస్తుంది. కానీ ఇట్లా చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జాయినింగ్ బోనస్ మిస్ చేసుకుంటారు, ఇన్సెంటివ్స్ మిస్ చేసుకుంటారు, ఆ డ్యూటీ ఎలా చేయాలో తెలియదు, కొందరు అకౌంట్లు బ్లాక్ అవుతూ ఉంటాయి, డియాక్టివేట్ అవుతుంటాయి. సో ఇట్లా కాకుండా ఉండాలంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే బెటర్ అన్నమాట. సో ఈ బ్రదర్ నా తరపున జాయిన్ అయ్యాడు కాబట్టి దానికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, జాయినింగ్ బోనస్ ఎట్లా రావాలి, ఇన్సెంటివ్ ఎట్లా రావాలి, ఏ టైంలో ఉండాలి, ఆర్డర్ ఎట్లా డెలివరీ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినామంటే ఆ బ్రదర్ మన తరపున జాయిన్ అయ్యాడు, మన తరపున జాయిన్ అయినందుకు అతనికి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన అన్నమాట. ఎందుకంటే మన తరపున జాయిన్ అయితే అతనికి బోనస్ వస్తుంది, నాకు కూడా బోనస్ వస్తుంది అన్నమాట. సో అదన్న మ్యాటర్ సంగతి. దీని తర్వాత మళ్ళీ 5వ తారీఖు అన్నమాట, నవంబర్ 5వ తారీఖు 8 గంటల 20 నిమిషాలు చేస్తే
1300 అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ 6వ తారీఖు చేస్తే 9:30 గంటలకి 1461 రూపాయి. నెక్స్ట్ 7వ తారీఖు 8:30 గంటలు 9 గంటలు చేస్తే 5749. 5700 అంటే ఇక్కడ ఇన్సెంటివ్ 4600 కనిపిస్తుంది చూసుకోండి. ఇది కూడా జాయినింగ్ బోనస్. ఈ జాయినింగ్ బోనస్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కుక్కట్పల్లిలో ప్రెసెంట్ 8000 ఉన్నది జాయినింగ్ బోనస్. సో ఇది డిమాండ్ని బట్టి ఒకసారి 1000 ఇస్తాడు, ఒకసారి 2000 ఇస్తాడు, ఒకసారి 3000 ఇస్తాడు, ఒకసారి 4000 ఇస్తాడు, ఒకసారి 8000 ఇస్తాడు, అంతేందుకు 10,000 కూడా ఇస్తాడు. చాలా మంది ఏమంటారు అంటే ఆడ జాయినింగ్ బోనస్ 8,000 ఉంటే నువ్వు 1000 రూపాయలే వస్తుందని చెప్తున్నావు ఏందని అడుగుతూ ఉంటారు. సో జాయినింగ్ బోనస్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో జొమాటోలో ఎంత జాయినింగ్ బోనస్ చూపిస్తుందో దాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దీని తర్వాత మళ్ళీ 8వ తారీఖు నవంబర్ 11:50 1600 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ 10 గంటలు చేస్తేనేమో 1397 రూపాయలు. దీని తర్వాత 10 నవంబర్ 1679 వచ్చినాయి. నెక్స్ట్ 12th నవంబర్ రోజు చేయలేదు. దీని తర్వాత 13th నవంబర్ రోజు 7:50 1212 రూపాయలు వచ్చినాయి. దీని తర్వాత 14 నవంబర్ 10:30 1271 రూపాయలు వచ్చినాయి. ఓకే, మొత్తం అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి కదా. సో లాస్ట్ ఒక ఆప్షన్ అయితే చెప్పి క్లోజ్ చేసేస్తా వీడియో. ఇప్పుడు వీడియో చూసారు కదా, ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఫస్ట్ నుంచి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు పెట్రోల్ ఎంత అవుతుంది, పెట్రోల్ ఎంత అవుతుంది, నాడలకు ఎంత అవుతుంది అని అడుగుతూ ఉంటారు. సో నేను సింపుల్గా ఒక లాజిక్ చెప్తా, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మనకు సింపుల్గా ఇప్పుడు కుక్కట్పల్లిలో మీరు ఒక 1200 సంపాదించారనుకోండి, పెట్రోల్ మినిమం తక్కువలో తక్కువ 250 నుంచి 350 వరకు పెట్రోల్ పోతుంది 1200 సంపాదిస్తే. ఒకవేళ మీరు 1600 సంపాదించారనుకోండి, 350 నుంచి 450 వరకు పెట్రోల్ పోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఏరియా కాబట్టి బాగా ఆక్కుంటా వేసరికి అది అట్నే అవుతుంది. సో నార్మల్ వేరే ఏరియాలో అయితే ఒక 100 రూపాయలు తక్కువ పెట్రోల్ ఖర్చు ఉండొచ్చు. ఇది 1200 సంపాదిస్తే. ఒకవేళ 1000 రూపాయలు కుక్కట్పల్లిలో కనుక, కుక్కట్పల్లి గురించి చెప్తున్నా, వేరే ఏరియానైనా మీరు మాక్సిమం తీసుకున్న ట్రాఫిక్ ఏరియాలో ఉన్నాయి హైదరాబాద్ మొత్తం. సో 1000 రూపాయలు సంపాదించారనుకోండి, ఒకవేళ మీకు జొమాటోలో ఏ ఏరియాని తీసుకుని ఒక 1000 సంపాదిస్తే మీకు అందులో పెట్రోల్ ఒక 200 నుంచి 300 వరకు పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇది మ్యాటర్. అయితే మీరు ఒక 600 సంపాదించారనుకోండి, పెట్రోల్ ఒక 150 అయితే పోయే అవకాశం అయితే జొమాటోలో ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. మీరు ఎన్ని గంటలు చేస్తారని ముఖ్యం కాదు ఇక్కడ, మీరు కొట్టే ఆర్డర్లను బట్టి, తిరిగే డిస్టెన్స్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి పెట్రోల్ అయితే మనకు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మీకు ఆ పెట్రోల్ ఖర్చు కూడా అవసరం లేదు, ఫుల్ అమౌంట్ అయితే మిగులుతుంది అన్నమాట. సో ఇది కుక్కట్పల్లిలో మనకు ఎన్ని గంటలు చేస్తే ఎంత వస్తుంది అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీలో ఎవరైనా జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే మీ పేరు, మొబైల్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే ఇచ్చిన, జొమాటో న్యూ జాయినింగ్ గ్రూప్ లింక్ అని. ఆ గ్రూప్లో మీ పేరు, మొబైల్ నంబర్ నాకు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియోని అయితే పంపిస్తాను. అండ్ జాయినింగ్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ హైదరాబాద్లో. అది జాయినింగ్ ఫీజు ఎంత ఉంటుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఎందుకంటే అది ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అది కొన్ని ఏరియాలకు 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 250, 600 లోపు ఎంతైనా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ జాయిన్ అవ్వాలంటే యాప్లో ఎంత చూపిస్తే అంత పేమెంట్ చేయాలన్నమాట. సో మీరు ఓన్గా జాయిన్ అవుతే మీరు పొందే బెనిఫిట్స్ అయితే ఏముండే, ఎందుకంటే జాయినింగ్ బోనస్ పోతుంది, ఇన్సెంటివ్స్ పోతుంది, ఆర్డర్స్ ఒకవేళ మీరు మిస్టేక్లు ఏమైనా తప్పులు చేస్తే అకౌంట్ పోతుంది, మీరు డ్యూటీ చేయడానికి ఉండదు. సో మన తరపున జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ ఎట్లా రావాలో చెప్తా, ఇన్సెంటివ్ ఎట్లా రావాలో చెప్తా, ఆర్డర్ ఎట్లా డెలివరీ చేయాలో చెప్తా, కస్టమర్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినా, మన రెస్టారెంట్ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవన్నీ చెప్తా. ఇవన్నీ మన తరపున జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓకేనా. ఇప్పుడు మొత్తం చూసేస్తారు కదా, మన తరపున జాయిన్ అయితే ఇవి బెనిఫిట్స్ అన్నమాట. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు పేరు, మొబైల్ నెంబర్ ఆ గ్రూప్లో నాకు సెండ్ చేయండి. సెండ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియో పంపించి జాయిన్ అయితే చేపిస్తాను. మీరు డబ్బులు పేమెంట్ చేసినాక యాక్టివేషన్ అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేస్తే మాత్రం నేను ఏం చేయలేను. యాప్ డౌన్లోడ్ చేస్తే నా తరపున జాయిన్ అవ్వరాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు యాప్ డౌన్లోడ్ చేసినాక కూడా అన్న నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జాయిన్ నేను అవుతానంటే దానికి సపరేట్ ఛార్జెస్ అయితే అవుతాయి అన్నమాట. దానికి ఎక్కువ ఏం లేదు, జస్ట్ 10 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. అది నార్మల్గా ఫార్మాలిటీ కోసం, అంటే ఎక్కువ మంది నార్మల్గా ఫ్రీగా అని చెప్తే వట్టిగా అందరు మెసేజ్ చేస్తుంటారు, టైం పాస్ చేస్తుంటారు. కాబట్టి వట్టిగా జాయిన్ అయ్యే వాళ్ళకు ఆ జాయినింగ్ ఫీజు 50 నుంచి 600 అని చెప్పినా కదా, అది కాకుండా ఒక 10 రూపీస్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలి. నా తరపున జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా జాయిన్ అవుతా అంటే మాత్రం జస్ట్ 10 రూపీస్ నేను చెప్పిన నంబర్కి అక్కడ గ్రూప్లో పెట్టిన తర్వాత మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే
ఒక నంబర్ చెప్తా, ఆ నంబర్కి సెండ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనో వీడియోని అయితే పంపిస్తా. ఆ పంపించినాక మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మీరు ఈజీగా తెలుసుకొని ఎక్కువగా సంపాదించవచ్చు అన్నమాట. సో ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఎర్నింగ్స్ చూసిన తర్వాత ఇంత ఈజీగా ఇంత ఇంత తక్కువ గంటల ఇంత ఎర్నింగ్ ఎక్కువ వస్తుందా లేకపోతే అని అనిపిస్తుంది. కానీ చాలా మంది ఏంటంటే ఆ ట్రాఫిక్లో తిరిగి 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 రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేసి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కస్టమర్లు ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ రమ్మంటారు లిఫ్ట్ల మీద, అవి కొన్ని లిఫ్ట్లు పనిచేయవు. ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. మళ్ళీ ఏదో ఈజీ ఎర్నింగ్ అయితే కాదు, కష్టపడితేనే డబ్బులు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, ఈ వీడియో మొత్తం చూస్తారు కదా, ఒక లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. స్విగ్గీ, జొమాటో, జెప్టో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.